ఎల్లమ్మ తల్లి కథ. ఎల్లమ్మ తల్లి కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఎల్లమ్మ అనే మహా పవిత్ర దేవి నివసించేది. ఆమెను గ్రామస్థులు ఎల్లమ్మ తల్లి అని పిలిచేవారు. భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు, పీడలు, పిశాచ భయాలు కలిగినప్పుడు వారు ఎల్లమ్మ తల్లిని ప్రార్థించేవారు. ఒకసారి ఆ గ్రామంలో మహా వ్యాధి వ్యాపించింది. ప్రజలు ఏ వైద్యం చేసినా ఫలితం లేక, అందరూ భయపడి ఎల్లమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి, అమ్మా, మమ్మల్ని రక్షించు, నీ కృప తప్ప మాకు రక్షణ లేదు అని ప్రార్థించారు. అప్పుడు ఎల్లమ్మ తల్లి భక్తుల ముందు ప్రత్యక్షమై, మీరు నాపై విశ్వాసం ఉంచండి, ప్రతి సంవత్సరం నాకు పూజలు చేసి, బోనాలు సమర్పిస్తే, మీకు ఎటువంటి వ్యాధి, కష్టం రాదు అని వరమిచ్చింది. ఆ తర్వాత గ్రామస్థులు ఆచారంగా ప్రతి సంవత్సరం బోనాలు, పూజలు, జాతరలు నిర్వహించసాగారు. అప్పటి నుంచి వ్యాధులు తొలగిపోయాయి. గ్రామం సుఖశాంతులతో నిండిపోయింది. ఇలా ఎల్లమ్మ తల్లి భక్తుల కష్టాలను తొలగించి, వారిని రక్షించే శక్తిమంతమైన దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ కథను భక్తితో చదివినవారికి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం లభిస్తుంది. ఎల్లమ్మ తల్లి కథ. ఎల్లమ్మ తల్లి కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఎల్లమ్మ అనే మహా పవిత్ర దేవి నివసించేది. ఆమెను గ్రామస్థులు ఎల్లమ్మ తల్లి అని పిలిచేవారు. భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు, పీడలు, పిశాచ భయాలు కలిగినప్పుడు వారు ఎల్లమ్మ తల్లిని ప్రార్థించేవారు. ఒకసారి ఆ గ్రామంలో మహా వ్యాధి వ్యాపించింది. ప్రజలు ఏ వైద్యం చేసినా ఫలితం లేక, అందరూ భయపడి ఎల్లమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి, అమ్మా, మమ్మల్ని రక్షించు, నీ కృప తప్ప మాకు రక్షణ లేదు అని ప్రార్థించారు. అప్పుడు ఎల్లమ్మ తల్లి భక్తుల ముందు ప్రత్యక్షమై, మీరు నాపై విశ్వాసం ఉంచండి, ప్రతి సంవత్సరం నాకు పూజలు చేసి, బోనాలు సమర్పిస్తే, మీకు ఎటువంటి వ్యాధి, కష్టం రాదు అని వరమిచ్చింది. ఆ తర్వాత గ్రామస్థులు ఆచారంగా ప్రతి సంవత్సరం బోనాలు, పూజలు, జాతరలు నిర్వహించసాగారు. అప్పటి నుంచి వ్యాధులు తొలగిపోయాయి. గ్రామం సుఖశాంతులతో నిండిపోయింది. ఇలా ఎల్లమ్మ తల్లి భక్తుల కష్టాలను తొలగించి, వారిని రక్షించే శక్తిమంతమైన దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ కథను భక్తితో చదివినవారికి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం లభిస్తుంది. ఎల్లమ్మ తల్లి కథ. ఎల్లమ్మ తల్లి కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఎల్లమ్మ అనే మహా పవిత్ర దేవి నివసించేది. ఆమెను గ్రామస్థులు ఎల్లమ్మ తల్లి అని పిలిచేవారు. భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు, పీడలు, పిశాచ భయాలు కలిగినప్పుడు వారు ఎల్లమ్మ తల్లిని ప్రార్థించేవారు. ఒకసారి ఆ గ్రామంలో మహా వ్యాధి వ్యాపించింది. ప్రజలు ఏ వైద్యం చేసినా ఫలితం లేక, అందరూ భయపడి ఎల్లమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి, అమ్మా, మమ్మల్ని రక్షించు, నీ కృప తప్ప మాకు రక్షణ లేదు అని ప్రార్థించారు. అప్పుడు ఎల్లమ్మ తల్లి భక్తుల ముందు ప్రత్యక్షమై, మీరు నాపై విశ్వాసం ఉంచండి, ప్రతి సంవత్సరం నాకు పూజలు చేసి, బోనాలు సమర్పిస్తే, మీకు ఎటువంటి వ్యాధి, కష్టం రాదు అని వరమిచ్చింది. ఆ తర్వాత గ్రామస్థులు ఆచారంగా ప్రతి సంవత్సరం బోనాలు, పూజలు, జాతరలు నిర్వహించసాగారు. అప్పటి నుంచి వ్యాధులు తొలగిపోయాయి. గ్రామం సుఖశాంతులతో నిండిపోయింది. ఇలా ఎల్లమ్మ తల్లి భక్తుల కష్టాలను తొలగించి, వారిని రక్షించే శక్తిమంతమైన దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ కథను భక్తితో చదివినవారికి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం లభిస్తుంది.